తాత్కాలిక వర్తమాన కాలం అనగా పని జరుగుట ప్రారంభించి ఈ క్షణం కూడా జరుగుతున్నట్టు తెలియచేయనది సామాన్య వర్తమాన కాలం. వర్తమాన కాలంలో ధాతువునకు తా, తే, తీలకు బదులుగా తాత్కాలిక వర్తమాన కాలంలో రహ, రహే, రహీలు చేర్చిన అది తాత్కాలిక వర్తమాన కాలం అవుతుంది. ఉదాహరణ చూడండి. వర్తమాన కాలంలో మై ఖాతా హూ, నేను తింటున్నాను. మై కా రహా హూ, నేను తింటూ ఉన్నాను. మై ఖాతీ హూ, నేను తింటున్నాను స్త్రీలింగం. మై కా రహీ హూ, నేను తింటూ ఉన్నాను. తుమ్ ఖాతే హో, నీవు తింటున్నావు. తుమ్ ఖా రహే హో, నీవు తింటూ ఉన్నావు. తుమ్ ఖాతీ హో, ఇది స్త్రీలింగం అన్నమాట. తుమ్ ఖా రహీ హో, ఇందాకేమన్నాము ఇక్కడ రహే అన్నాము, ఇప్పుడు స్త్రీలింగం కాబట్టి రహీ అని అన్నాం అన్నమాట. నీవు తినుచున్నావు. వహ ఖాతా హై, అతడు తినుచున్నాడు. వహ ఖా రహా హై, అతడు తినుచూ ఉన్నాడు. వహ ఖాతీ హై, ఆమె తినుచున్నది. వే ఖా రహీ హై, ఇక్కడ వారు తింటూ ఉన్నారు. వహ ఖాతీ హై, ఆమె తినుచున్నది. ఇక్కడ కూడా ఏంటి స్త్రీలింగమే అన్నమాట. ఖా రహీ హై, తింటూ ఉన్నది. వే ఖాతే హై, వారు తినుచున్నారు. వే ఖా రహే హై, వారు తినుచూ ఉన్నారు. వే ఖాతీ హై, వారు తినుచున్నారు. ఇది కూడా స్త్రీలింగం అన్నమాట. వే ఖా రహీ హై, వారు తినుచూ ఉన్నారు అన్నమాట. ఇక్కడ కొన్ని అర్థాలు కూడా ఇచ్చారు, చదువుకుంటే మీకు ఇంకా తర్వాత వచ్చే సెంటెన్సెస్కి పనికొస్తాయి అన్నమాట. దూద్ పాలు, ఆమ్ మామిడి, రోటీ రొట్టె, కామ్ పని, పాట్ పాఠము, దిన్ పగలు రోజు, రాత్ రాత్రి, ఆజ్ నేడు, కల్ రేపు నిన్న, గరం వేడి, సుబహ్ ఉదయము, శాంకో సాయంత్రము, జల్దీ త్వరగా, ఠండా చల్లని, సాఫ్ శుభ్రము.